ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, నువ్వేంటి ఫ్రెండ్ ఇక్కడ? నేను ఈ కాలేజ్లోనే చదువుతున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుదామని. ఫ్రెండ్, నిజం చెప్పు, నిజంగా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వచ్చావా? నేను చెప్పాను కదా ఫ్రెండ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని. ఆ అమ్మాయి ఈ కాలేజీలోనే చదువుతుంది. తనని ఫాలో చేసుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంత పర్సనాలిటీ వేసుకొని నేను లవ్ చేస్తున్నానంటే పెద్ద పెద్ద వాళ్ళకే తలలు తిరిగాయి. పాపం చిన్నపిల్ల, తన కళ్ళు తిరగడంలో ఆశ్చర్యం ఏముంది? ఇంతకీ ఎవరా అమ్మాయి? తన పేరేంటి పాపం? అవన్నీ ఇప్పుడు చెప్పను. ముందు తనతో నేను మాట్లాడాలి. తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో నేను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పేరు చెప్పినా, ఊరు చెప్పినా, అడ్రస్ చెప్పినా. కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ కావాలి కదా. తీసుకుంటాను. ఇంతకీ కాలేజ్లో ఎవరిని కలిస్తే వెంటనే పని అవుతుంది? హాయ్ మమ్మీ. హాయ్ నాన్నా. నీ పని వెంటనే ఇవ్వాలంటే నువ్వు కాలేజ్ చైర్మన్ ని కలవాలి. ఎక్కడ ఆవిడ? అదిగో అక్కడ. అరే మమ్మీ, ఈ కాలేజ్ చైర్మన్ మీ మమ్మీయా? అవును. హాయ్ మమ్మీ. హాయ్ బ్రో. హే చంటి, నువ్విక్కడికి వచ్చావేంట్రా? ఈ కాలేజ్లో అడ్మిషన్ కోసం. మమ్మీ, నాకెప్పుడు చెప్పలేదు. ఈ కాలేజ్ మందేనా? రే, ఫస్ట్ నువ్వు నన్ను మమ్మీ అనడం మానే. మమ్మీని మమ్మీ అనకపోతే ఇంకేమంటారు మమ్మీ? అబ్బో, నువ్వు నన్ను అలా పిలవద్దురా. ఎవరైనా వింటారా? అదేంటి మమ్మీ అలా అంటావు? చరణ్, వీడింత పర్సనాలిటీ వేసుకుని నన్ను మమ్మీ అంటే నాకు ఇన్సల్ట్గా ఉంటుందిరా. మమ్మీ, వీడు కూడా నీ కొడుకే కదా. చరణ్, నువ్వు కూడా ఏంటి? బ్రో, మమ్మీకి నేను మమ్మీ అని పిలవడం ఇష్టం లేదు. తననెందుకు బాధ పెట్టాలి? పిలవకుండా ఉంటే సరిపోతుంది కదా. సరే సరే, ఇక నిన్ను మమ్మీ అని పిలువను. అయితే ఈ కాలేజ్లో నాకు అడ్మిషన్ కావాలి మరి. అది ఎప్పటికీ జరగదు. అదేంటి మమ్మీ, వాడు చదువుకుంటానంటున్నాడు కదా. ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేస్తావేంటి? అబ్బా చరణ్, నువ్వు కాసేపు ఆగుతావా? రే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు కానీ నీకు అంతగా చదువుకోవాలనిపిస్తే వేరే కాలేజీకి పో. అక్కడ నేను చదివిస్తాను. అవసరమైతే ఫోన్ చేసి నీకు వెంటనే సీట్ అరేంజ్ చేయిస్తాను. ఇక్కడ మాత్రం వద్దు. సారీ, నేనైతే ఇక్కడే ఫిక్స్ అయ్యా. అంటే ఏంట్రా, నా పరువు తీయాలని ఫిక్స్ అయిపోయావా? అది నువ్విచ్చే ఆన్సర్ మీద బేస్ అయి ఉంటుంది మమ్మీ. నేను అడిగినట్టే నువ్వు ఇక్కడ అడ్మిషన్ ఇచ్చావనుకో, నువ్వెవరో నేనెవరో. నీ దారి నీది, నా దారి నాది. అడ్మిషన్ ఇస్తావా? మైక్ సెట్ తెప్పించమంటావా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. రే, హలో. ఆపరా, ఆపు. అడ్మిషన్ కదా ఇస్తున్నాను, 7. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు ఈ కాలేజ్కి చైర్మన్వి,
నేను స్టూడెంట్ని, అంతే కదా. ఓకే ఓకే, బాయ్ 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 బ్రో. ఛ! చరణ్, వాడు పిలవనన్నాడు. వాడు మాట అంటే మాట మీద నిలబడతాడు. నువ్వు కూడా వాడు నీ తమ్ముడనే విషయం ఎక్కడ చెప్పొద్దు. అర్థమవుతుందా? సరే మమ్మీ. ఫ్రెండ్స్, నా కాలేజీలో అడ్మిషన్ దొరికేసింది. అవును, ఆవిడ మీ మమ్మీ అన్నారు కదా, మిమ్మల్ని మమ్మీ అని పిలవద్దంటుందేంటి? ఓ అదా, నేను లావుగా ఉంటాను కదా, నేను తన కొడుకు అని తెలిస్తే అందరి ముందు తన పరువు పోతుందంట. ఆవిడ్ని అమ్మ అని పిలిస్తే నాకు ఆనందం, బట్ నేను అలా పిలిస్తే ఆవిడకు బాధ. సో ఆవిడ్ని బాధపడ్డం ఎందుకని నేను కాంప్రమైజ్ అయి వచ్చేసా. ఈ కాలేజీలో ఉన్నంతసేపు నేను ఆవిడని మమ్మీ అని పిలవకూడదు. ఆ కండిషన్ మీద నాకు అడ్మిషన్ వచ్చింది. ఆవిడ నిన్నలా మాట్లాడుతుంటే నీకు బాధ అనిపించలేదా? అన్నది అమ్మే కదా, నో ప్రాబ్లం. ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి సంగతి ఏంటి? జాయిన్ అయ్యాను కదా, కనిపెడతా, పడగొడతా. ఫస్ట్ నీకే పరిచయం చేస్తా, ఓకేనా? బాయ్. బాయ్. బాయ్ బాయ్. అందరూ డాన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. చదువు ఎంత ముఖ్యమో ఇలాంటి కళలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. చదువు మిమ్మల్ని జీవితంలో ఒక స్థాయిలో నిలబెడితే, ఇలాంటి కళలలో ప్రావీణ్యం సంపాదించుకుంటే కనుక మిమ్మల్ని ప్రపంచమే గుర్తించే స్థాయిలో నిలబెడుతుంది. డాన్స్ ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మానసిక ఆనందం కూడా కలుగుతుంది. ఈవిడ ఆకారానికి ఈవిడ ఫిట్నెస్ గురించి మాట్లాడడం, మనకి టీచర్ గా రావడం అంతా మన కర్మ. బుద్ధి లేదు, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడితే మాట్లాడతా, నీకేంటి? లేకపోతే ఏంటి? పెద్దవాళ్ళని పట్టుకొని అలా కమెంట్ చేస్తున్నావేంటి? అదే నా ఇష్టం, మీరెవరు నాతో చెప్పడానికి? పల్లవి, ఏంటక్కడ గొడవ? ఏం లేదు మేడం. సరే, అందరూ రెడీ అవ్వండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి రాము? మన కాలేజీకి కొత్త అడ్మిషన్ ఒకరు వచ్చారు మేడం. అతను కూడా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవుతారంట. ఎక్కడా? బాబు ఇట్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.